నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. సో మనందరికీ తెలుసు యుఎస్ ఇరాన్ మధ్య యుద్ధం మళ్ళీ మొదలైంది. సో దీనివల్ల మనకొచ్చే నష్టాలు ఏంటి, అసలు ఇప్పుడు కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి మన దగ్గర అనేది మనతో డిస్కస్ చేయడానికి ఇంటర్నేషనల్ అనలిస్ట్ అండ్ జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ రవీంద్ర బాబు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో సార్, నేను ఇందాక అన్నట్టు అంటే అంతా సైలెంట్ అయిపోయింది అని అనుకున్నాము, మళ్ళీ స్టార్ట్ చేశారు. అంటే దీనివల్ల మనకొచ్చే నష్టాలు ఏంటి, అసలు ఎందుకు మళ్ళీ స్టార్ట్ చేశారు? అంటే అంతా అయిపోయింది అని మనం అనుకుంటున్నామేమో, కానీ ఈ యుద్ధం అనేది ఫిబ్రవరి 28న స్టార్ట్ చేసిన తరువాత ఒక 40 రోజులు విగ్రస్గా జరగడము, ఆ తరువాత అమెరికా ఎక్స్పెక్ట్ చేసినట్లే అక్కడ రెజిమ్ చేంజ్ అంటారు. ఎందుకు ప్రధానంగా చేస్తున్నామంటే వితిన్ డేస్లోనే అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ లైన్ లీడర్షిప్ని చంపేస్తే గవర్నమెంట్ కూలిపోతుంది, మనం చెప్పినటువంటి పపెట్ రెజిమ్ని అక్కడ ఇన్స్టాల్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నారు. అది పూర్తిగా ఈవెన్ 10% కూడా సక్సెస్ కాకపోవడం వలన అన్ని రోజులు నిరంతరంగా దీర్ఘకాలం యుద్ధం చేసేటువంటి అవకాశం అనేది ఇప్పుడున్న యుద్ధాల్లో చాలా ప్రమాదకరం. ఎందుకంటే టూ మచ్ ఎక్స్పెన్సివ్. అంటే అసలు యుద్ధాలు ఎందుకు జరుగుతాయి, ఇప్పుడున్నటువంటి యుద్ధ పరిస్థితులు ఏంటి, అంటే యుద్ధంలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఎన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ లేదా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతుంది అనేది అత్యంత ప్రధానమైన విషయం. ఇప్పుడు నాటో, అమెరికా అనేవి, అమెరికా $39 ట్రిలియన్ అప్పుల్లో ఉంది. అంటే దాని జీడిపి కంటే ఎక్కువ అప్పుల్లో ఉంది. యూరప్ కూడా, ఫ్రాన్స్ కానీ ఇంగ్లాండ్ కానీ చాలా పొలిటికల్ టర్మాయిల్లో ఉన్నాయి. అంటే వితిన్ 2.5 ఇయర్స్లో మీకు కీత్ స్టార్మర్ మొన్న రిజైన్ చేశాడు, ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్. ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాల్లో 4వ 5వ ప్రైమ్ మినిస్టర్ అతను. 2 సంవత్సరాల్లో ఫ్రాన్స్లో 5 ప్రైమ్ మినిస్టర్స్ రిజైన్ చేశారు, ఇప్పుడు 6వ ఆయన ఉన్నాడు. అంటే బయటికి కనిపించేలాగా వాళ్ళ గవర్నమెంట్స్ మొత్తము కూడా స్ట్రాంగ్గాను తర్వాత రిచ్గాను లేవు, అన్ని అప్పుల్లో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ ప్రజలు ఎవరైనా సరే వాళ్ళ దైనందిక జీవితాన్ని గడపడానికి కూడా కష్టాలు పాలయ్యేటువంటి గవర్నమెంట్స్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడమో, తర్వాత వాళ్ళ యాక్సెప్టెన్సీ కొనసాగించడమో ఉండదు, ప్రజలు వ్యతిరేకిస్తారు. అంటే వాళ్లకు ఈ యుద్ధం అనేది ప్రతి ఒక్కటి అవసరం కాదు. ప్రతిరోజు మనిషికి కావాల్సినటువంటి బేసిక్ నెసెసిటీస్ కోసం ప్రయత్నిస్తారు తప్పితే యుద్ధం అనేది ప్రధానమైనది వాళ్ళ అవసరాలు, డే టు డే అవసరాలకు పనికొచ్చేది కాదు. కానీ మరి ప్రపంచంలో ఏదో ఒక ప్రాంతంలో నిరంతరము యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. అవి గవర్నమెంట్స్ కొన్ని చోట్ల గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి, లేదా కొన్ని చోట్ల వచ్చేసి మీకు ISIS ఇవి కానీ మీకు అంటే ఆఫ్రికాలో వచ్చేసి చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. గవర్నమెంట్ చేంజెస్ ఈజీగా కూప్ అంటారు, అంటే మిలిటరీ కూప్స్ నుంచి గవర్నమెంట్లు మారిపోతూ ఉంటాయి. ప్రపంచం మొత్తం చాలా వేగంగా మారిపోతూ ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో అమెరికా అనేది ఒక ప్లాన్, ఇన్ని రోజుల్లోనే ఈ యుద్ధం ముగిసిపోతుంది, మనం విజయవంతంగా బయటకు వస్తాం అనుకున్నది కంప్లీట్గా జీరో రిజల్ట్ తోటి, వాళ్లకు తలలు బైర్లు గమ్మేలాగా రిజల్ట్ వేరే విధంగా రావడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో రిట్రీట్ కావడానికి ప్రయత్నించినా కూడా ఇరాన్ అనేది అంటే ఫేస్ సేవింగ్ ఉంటుంది. నేను పూర్తిగా ఓడిపోయాను అని చెప్పుకోకుండా ఎంతో కొంత విజయం సాధించి నేను బయటకు వస్తున్నాను అనే అవకాశాన్ని ట్రంప్కి ఇవ్వకపోవడం వలన అతను ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండి మళ్ళీ అంటే ప్రతిరోజు కూడా అతను మార్నింగ్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, దానికి వ్యతిరేకంగా ఈవినింగ్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఇలాంటి దౌర్బల్యమైనటువంటి పరిస్థితుల్లోకి అతను రావడం వలన ఇరాను యుద్ధం కంటే ముందు 39 సంవత్సరాలు వాళ్ళ మీద శాంక్షన్స్ ఉన్నాయి. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఆ శాంక్షన్స్ వలన వాళ్ళ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ US బ్యాంక్స్లో కానీ యూరోపియన్ బ్యాంక్స్లో కానీ మొత్తం ఫ్రీజ్ చేసి ఉన్నాయి. 39 ఇయర్స్ నుంచి తీసుకోలేకపోయారు. ఇప్పుడు అవన్నీ కూడా రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో అంటే 60 days MOU ఒకటి సైన్ చేసి అవన్నీ రిలీజ్ చేస్తామని ఒప్పుకోవాల్సి రావడము, తరువాత అంటే ఈవెన్ న్యూక్లియర్ 60% ప్యూరిఫై చేసినటువంటి యురేనియంని హ్యాండ్ ఓవర్ చేయమని మొదట్లో చేస్తేనే ఒప్పందం అని చెప్పిన ట్రంప్ చేయకపోయినా కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితుల్లోకి వచ్చింది. అంటే
ప్రజలు మనకు తెలుసు చదువు అనేది లేకపోతే విద్య లేనివాడు వింత పశువు అని, తర్వాత వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి అంటే పిల్లల్ని చాలా కష్టపడి చదివిస్తూ ఉంటారు పేరెంట్స్. చదువు అనేది ఎంత ముఖ్యమో ప్రపంచంలో అంటే ఒక దేశంలోని ప్రజానీకానికి పొలిటికల్ అవేర్నెస్ కూడా అంతే ముఖ్యం. అది లేకపోతే వాళ్ళ యొక్క శ్రమ అనేది పూర్తిగా వాళ్ళ ఉపయోగానికి, వాళ్ళ కుటుంబ అవసరాలకు ఉపయోగపడదు, మొత్తం దోచివేయబడుతుంది. అందుకని ఆ అవేర్నెస్ అనేది ఉన్నటువంటి కంట్రీస్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతాయి. అలా లేనటువంటి కంట్రీస్ ఒకవేళ అక్కడ వెల్త్ అనేది రైజ్ అయినా కూడా మొత్తం కరప్షను సెంట్రలైజ్ అయిపోతుంది కొద్దిమంది చేతుల్లోకి. ఇది చాలా ప్రధానమైన విషయం. దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ యుద్ధం అనేది మీకు మొన్న కాంగ్రెస్లో ట్రంప్కి యుద్ధ అధికారాలను కట్ చేస్తూ ఒక తీర్మానం పాస్ చేశారు. ఈవెన్ రిపబ్లికన్ పార్టీ నుంచి అతను ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. ఆ పార్టీ నుంచి కూడా 4 సెనేటర్స్ అతనికి వ్యతిరేకంగా ఓట్ చేసి అతని అధికారాలను కత్తిరించడం జరిగింది. అందుకని దీర్ఘకాలం యుద్ధం చేసేటువంటి పరిస్థితి అమెరికా దగ్గర లేదు. అది అందుకని ఈ యుద్ధం ఓకే. ఇప్పుడు మళ్ళా ఇంకొకటి ఏంటి అంటే అసలు ఇది పూర్తి యుద్ధం అని చెప్పలేము. ప్రపంచంలో ఎక్కడైనా సరే గ్రౌండ్ వార్ అంటే బూట్ ఆన్ ద ల్యాండ్ అని చెప్తారు. గ్రౌండ్ వార్ జరగకుండా ఆ దేశాన్ని ఆక్రమించుకోవడం సాధ్యం కాదు. డ్రోన్స్ తోటి, ఫైటర్ జెట్స్తో బాంబులు వేయడం వలన అక్కడ ప్రజలు చనిపోతారు, ఆస్తులు విధ్వంసం అవుతాయి తప్పితే ఇప్పుడు అమెరికానో లేకపోతే యూరోప్లోని ఇంకొక కంట్రీనో మనమో వెళ్ళి అక్కడ గవర్నమెంట్ చేయలేము. అలా ఉండదు. అందుకని అంటే ఇది కంప్లీట్ యుద్ధంగా మార్చడానికి ట్రంప్కి సాధ్యమయ్యే పని కాదు. అతను రిట్రీట్ కోసము ఎలా బయటపడడానికి, ఫేస్ సేవింగ్ కోసం ప్రయత్నిస్తున్నాడు కాబట్టి ఇది దీర్ఘకాలం కొనసాగదు. ఓకే. సో సార్, అలాగే ఇరాన్, ఇరాక్, అమెరికా మధ్యలోనే ఉంటుందా, లేకపోతే నాటో ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉంది? నాటో కంట్రీస్లో ప్రధానంగా మీకు యూరోపియన్ యూనియన్ 28 27 అయింది. ఇంగ్లాండ్ బయటకు వచ్చేసింది. వచ్చిన తర్వాతే చాలామంది ప్రధానమంత్రులు కూడా మారారు. ఇప్పుడు ఫ్రాన్స్ దాని జీడిపి కంటే ఎక్కువ డెట్స్ అప్పుల్లో ఉన్నది. సో ఉక్రెయిన్ వార్ అనేది 4 years నుంచి జరుగుతుంది. మొదటి ప్రపంచ యుద్ధం కంటే ఇంకా ఎక్కువ రోజులు జరుగుతూనే ఉంది. దాని మొత్తాన్ని ఫండింగ్ అనేది యూరోపియన్ కంట్రీస్ ప్లస్ అమెరికా చేస్తూ ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థలు మొత్తము చాలా చిన్నాభిన్నమైపోయి అక్కడ ప్రజానీకానికి గవర్నమెంట్లు, ప్రధానమంత్రులు ఎందుకు మారుతారు అంటే వాళ్ళు చేసిన ప్రామిస్లు ఏ తీర్చే అవకాశం లేదు. ఎక్కువ ట్యాక్సెస్ ఇంపోజ్ చేస్తే కనుక ఆ గవర్నమెంట్స్ని వ్యతిరేకత పెరుగుతుంది, రిజైన్ చేయాల్సి వస్తుంది. ప్రైమ్ మినిస్టర్స్ వాళ్ళు గవర్నెన్స్ని చేయలేకనే వదిలేసి వెళ్ళిపోతారు, నా వల్ల కాదని చెప్పేసి. అలా ఉన్న పరిస్థితుల్లో నాటో దీనిలో ఇన్వాల్వ్, ఇప్పటికే వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థలు మొత్తము కుప్పగూలి ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నాటో దీనికి ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. పైగా ట్రంప్ అనేటువంటి వ్యక్తి మీద పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు యూరోపియన్ కంట్రీస్. నాటోలో ప్రధానంగా ఎవరు ఉంటారు? అమెరికా, యూరోప్లోనే ఉన్నటువంటి అన్ని కంట్రీస్. వాళ్ళ డైరెక్ట్గానే బహిరంగంగానే ట్రంప్ 2 days బ్యాక్ తిట్టాడు కూడా. నాటో అనేది ఇర్రెలవెంట్ అయిపోయింది, మాకు సపోర్ట్ చేయలేదు ఇరాన్ మీద వార్లో అని చెప్పేసి డైరెక్ట్గానే తిడుతున్నాడు అతను. అయినా సరే ఇప్పుడు ట్రంప్ కోసం వాళ్ళ యొక్క ప్రజానీకాన్నో వాళ్ళ యొక్క కుర్చీలను వదులుకోరు కదా. అందుకని అక్కడ యుద్ధంలోకి దిగేటువంటి అవకాశమే లేదు. ఇంకొకటి ఏంటి అంటే ప్రధానంగా యూరప్ మీద బాంబింగ్ చేయలేదు అతను, అతను. కానీ ఇరాన్ చుట్టూ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ మీద డైరెక్ట్గా మిస్సైల్ అటాక్ ప్రతి కంట్రీ మీద, చాలా కంట్రీస్ మీద చేశాడు. వాళ్ళే డైరెక్ట్గా యుద్ధంలోకి రావడం లేదు. ఎందుకంటే అక్కడ ప్రధానంగా డెమోక్రటిక్ గవర్నమెంట్స్ అట్లాంటివి కాదు ఉన్నటువంటి, రాజరికాలు ఉంటాయి. అక్కడ ప్రజలు మొత్తము మీకు దానికి వ్యతిరేకంగా ముందుకు వచ్చేస్తారు. మీకు దానికి ఉదాహరణ ఈజిప్ట్ ఇది ఉంటుంది. ఈజిప్ట్ కైరో సీజ్ అని చెప్తారు. మీకు ఒక 15 years బ్యాక్ అరబ్ స్ప్రింగ్ అని చెప్పి దాంట్లో గవర్నమెంట్ కూలిపోయినాయి. దాన్ని ఏం చెప్తారంటే ఫేస్బుక్ అండ్ వాట్సాప్ ఈ రెండిటితోటే 60 రోజులు ఏమో సీజ్ చేస్తే వీళ్ళు మొత్తం మిలిటరీకి బ్రెయిన్ వాష్ చేశారు ఆ గ్రూపుల వాళ్ళు. దేనిది అంటే ఫేస్బుక్ అండ్ వాట్సాప్ గ్రూపుల వాళ్ళు, మేము ఎందుకు చేస్తున్నాం ఇది, ఈ ప్రెసిడెంట్ హోస్ని ముబారక్, ఈ ప్రెసిడెంట్ ఎందుకు ఉండకూడదు అని చెప్తే 60 days మిలిటరీ సహజంగా గవర్నమెంట్ ఏం చెప్తే అది చేస్తుంది. రోడ్స్ మొత్తం బ్లాక్ చేసి ట్యాంకులు, మిషన్ గన్స్, తుపాకులు అన్నీ పెట్టి వాళ్ళు
60 రోజులు బ్రెయిన్ వాష్ చేసిన తర్వాత ఈ ప్రెసిడెంట్ మనకు వద్దు తీసేయండి అని చెప్పి మిలిటరీ మొత్తం రిట్రీట్ అయిపోతే కొట్టారు అతన్ని. ఒక ప్రెసిడెంట్ నన్ను చంపొద్దని బతిమలాడాడు. అంటే వీళ్ళకి ఆ భయం ఉంది. ఇప్పుడు కనుక ఇరాన్ మీదకి వెళితే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఆ భయంతో వాళ్ళే రావట్లేదు. నాటో ఎందుకు వస్తుంది? హర్మూజ్లో కూడా పరిస్థితి ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో మన దగ్గర సప్లై పరిస్థితి ఏంటి సార్? అంటే ఇంకేమైనా ఆల్టర్నేటివ్ ఉన్నాయా? అంటే 21%, అంటే 5వ వంతు ప్రపంచంలోని క్రూడ్ వచ్చేటువంటి ఛానల్ హర్మూజ్ జలసంధి నుంచి వచ్చేటువంటిది, హర్మూజ్ స్ట్రైట్ అంటారు. దాంట్లో మీకు ప్రధానంగా ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇరాన్ దాని మీద హక్కుల్ని క్లెయిమ్ చేయలేదు. అంటే మీకు నాటికల్ మైల్స్ లెక్కేస్తే వీళ్ళు తర్వాత ఒమన్, ఈ 2 కంట్రీస్కి వస్తుంది. అది ప్రపంచంలోని ఒక అగ్రిమెంట్స్ ఉంటాయి. అంటే ఒక దేశం యొక్క బార్డర్లో ఎంతవరకు అంతర్జాతీయ జలాలు తర్వాత మొదలవుతాయి అనేది ఒక అగ్రిమెంట్ ఉంటుంది. విచిత్రంగా అమెరికా కూడా ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయక ప్రధానంగా ట్రంప్ ఇంకా ఎక్కువ తన యాక్సెప్టెన్సీని బాగా వీక్ అవ్వడానికి కారణం హర్మూజ్ ఇది. ఎందుకంటే వాళ్ళు చాలా తెలివిగా దాన్ని కంట్రోల్ చేయడం ద్వారా ప్రపంచం మొత్తానికి చుట్టారు ఇది. అంటే ప్రపంచంలోని ప్రతి ఒక్కడికి యుద్ధం అంటే ఏంటి, దాని ప్రభావం అంటే ఏంటి అనేది అంతకుముందు తెలియదు. కానీ ఈ యుద్ధం తర్వాత ప్రతి ఒక్కళ్ళ వంటింట్లో కూడా ఏ వస్తువుల రేటు పెరిగినాయి, గ్యాస్ వచ్చే పరిస్థితి లేదు, ఆ బజార్లో ఉండేటువంటి ఫుడ్స్ రేట్లన్నీ పెరిగిపోవడము. అంటే యుద్ధం వస్తే ఇలా ఉంటుంది అని మొట్టమొదటిసారి ప్రతి ఒక్కళ్ళకి అర్థం చేసినటువంటి యుద్ధం ఇది. అందుకని మొదలుపెట్టి చాలా ఘోరమైన తప్పు చేశాననేది ట్రంప్కి తెలుసు, కానీ బయటికి రాలేడు. ఒక ప్రెసిడెంట్గా నేను తప్పు చేశాను, నన్ను శిక్షించండి అని ఎవరు చెప్పరు కదా. అలాంటి విచిత్రమైన పరిస్థితుల్లోనూ విపరీతమైన పరిస్థితుల్లో ట్రంప్ ఇరుక్కుపోయాడు. సో దాని నుంచి బయటపడటం కోసం ఎంత ప్రయత్నించినా కూడా ఇప్పుడు మనం ప్రధానంగా దీంట్లో అఫ్కోర్స్ ఒక 31 కమాండ్ సెంటర్స్ని ఇరాన్ ప్లాన్ చేసింది. అది రష్యా అండ్ చైనాకి సంబంధం లేకుండానే. అంటే ఇలాంటి యుద్ధం వస్తుంది అని తెలుసు వాళ్ళకి. వచ్చిన రోజున ఏం చేయాలో కూడా తెలుసు. అందుకే ప్రధానంగా అంతకు ముందున్నటువంటి ప్రెసిడెంట్ ఒబామా టైంలో వచ్చేసి ఈవెన్ న్యూక్లియర్ దీని మీద కూడా అగ్రిమెంట్స్ చేసుకున్నాడు అతను. ఇప్పుడు అలాంటి అగ్రిమెంట్ ఇచ్చినా కూడా నేను రిట్రీట్ అవుతాను అని చెప్పిన ట్రంప్ ఒప్పుకోవట్లేదు వాళ్ళు. అంటే వాళ్ళు అంటే 31 అంటే ఎన్ని కమాండ్ సెంటర్స్ని కొలాప్స్ చేసినా చంపేసినా కూడా మళ్ళీ యుద్ధం చేసే పరిస్థితిని వాళ్ళు ప్లాన్ చేశారు. సో ఇది చాలా ఒక దీర్ఘదర్శనం ఉన్నటువంటి ఒక యుద్ధ వ్యూహం తెలిసినటువంటి కమాండర్స్ మాత్రమే చేయగలరు. ఆ దేశంలో వాళ్ళు చాలా విజయవంతంగా చేయటం వలన నాటో ఇరుక్కుపోయింది, అమెరికా ఇంకా బాగా ఇరుక్కుపోయింది. మూడవ అంటే మన దేశాల లాంటి మొత్తం కూడా ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 80% క్రూడ్ మొత్తం మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాము, గ్యాస్ 50% ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాము. డెలికేట్ పొజిషన్లో ఉన్నాం కాబట్టి మనలాంటి కంట్రీస్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మీకు మనం అక్కడి నుంచి వస్తే కనుక క్రూడ్ ఇవి కంటైనర్స్ అవి 6 days 7 daysలో వస్తాయి మనకు. అక్కడ నుంచి అయితే 6-7 రోజులు సముద్రంలో ప్రయాణం చేస్తే వస్తాయి. కానీ వెనిజులా నుంచి కానీ రష్యా నుంచి కానీ అయితే 40 days 45 days పడుతుంది. ఇంకా ఎక్కువ ఎక్స్పెండిచర్ అవుతుంది. అది కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ కావడానికి కారణం అవుతుంది. కానీ యుద్ధం అనేది 2 నెలలు 3 నెలలు 6 నెలలు అలా జరగదు. ఇది జరిగే అవకాశమే లేదు. ఓకే. సో కానీ సార్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటే అవుతుందని తెలుస్తుంది మనకి. కానీ ఇలా యూరోప్ కానీ వేరే ఇతర దేశాలు కానీ ఎందుకు అంటే స్పందించడం లేదు? అంటే ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగడం వల్ల వాళ్ళకు కూడా నష్టమే జరుగుతుంది, కానీ ఎందుకు స్పందించడం లేదు అనేది? అంటే వాళ్ళ సమస్యలు తీర్చుకోవడానికి కూడా టైం వాళ్ళకి లేదు. మీకు మొన్న వింటర్లో వచ్చేసి విపరీతమైన మనకి ఇక్కడలాగా ఉండదు. యూరోప్లో కానీ సైబీరియా లాంటి దగ్గర అయితే -40 -60 degrees ఇది ఉంటుంది. వాళ్ళకి హీటర్స్ పనిచేయాలి గ్యాస్తో. ఇంట్లో హీటర్స్ పెట్టుకుంటే కానీ మామూలుగా టెంపరేచర్ మనకు 37 degrees మెయింటైన్ అవ్వాలి. మైనస్లో ఉంటే చచ్చిపోతాం. సో వాళ్ళకి అది దానికే చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎక్కువ ప్రైస్ పే చేసి కొనుక్కోవాల్సి వచ్చింది. ఆర్థిక పరిస్థితులు బాగా లేనప్పుడు యుద్ధంలోకి దిగితే మీకు ఆ ఎకానమీ మొత్తం కొలాప్స్ అవుతుంది. ఒక యుద్ధంలో
మనీ అనేది విపరీతంగా మింట్ చేస్తారు, దాని వాల్యూ ఏమీ ఉండదు. మీరు కొన్ని కంట్రీస్లో డబ్బులు మీరు పర్సులో పెట్టుకెళ్ళరు, సంచుల్లో తీసుకెళ్తారు తెలుసా. ఎందుకు మీరు ఒక 10 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయల నోట్ ఎప్పుడైనా చూస్తారా? ఒకసారి చూపిస్తాను నేను. అంత అంటే మనీ వాల్యూ విపరీతంగా పడిపోతుంది. యుద్ధంలో ఎంటర్ అయితే ఒక దేశము, ఆ దేశ ఎకానమీ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది. అక్కడ ప్రజలకు ముందల నిత్యావసరాలు తీర్చడం కంటే కూడా ఆయుధాలు కొనడం అనేది ముఖ్యం. అందుకని చాలా చేంజెస్ ఉంటాయి. వాళ్ళకి తెలుసు ఇవన్నీ కూడా. ప్రపంచంలోని ఏ ప్రాంతం కంటే కూడా ఎక్కువ యుద్ధాల్లో ఇన్వాల్వ్ అయింది యూరప్. ఎందుకు అంటే ప్రపంచం మొత్తాన్ని కంట్రోల్ చేయడం కోసము 100 years వార్ అంటారు. ఇంగ్లాండ్కి ఫ్రాన్స్కి 100 సంవత్సరాల యుద్ధం ఎక్కడన్నా జరుగుతుందా? కానీ జరిగింది. అంటే డైరెక్ట్గా ఆ భూభాగంలో జరగదు, ప్రపంచం మొత్తంలో జరుగుతూనే ఉంది. 100 years వార్ అని చెప్తారు, జరిగినాయి అవి. సో అప్పుడు ఊరికి పుస్తకాల్లో చదివేవాళ్ళం మేము. కానీ ఈ వార్స్ అనేవి ఎలాంటి ఇంపాక్ట్ తీసుకొస్తాయి, ప్రజల జీవితాలు ఎలా మారిపోతాయి అనేది మాకు జియో పొలిటికల్ అనలిజము అండ్ సోషియో చేంజెస్, అంటే దానివలన ప్రజల యొక్క జీవితాల్లో ఏం మార్పులు వస్తాయనేది మా స్టడీ. అది ఓకే. సో రీసెంట్గా జరిగిన ఇరాన్ మీద అటాక్స్ని చూస్తూ ఉంటే పాక్ ఒక మీడియేటర్ లాగా ఫెయిల్ అయింది అని అనుకోవచ్చా సార్? పాక్ని మీడియేటర్గా ఎవరు చేశారు? ట్రంప్ చేశాడు. ట్రంప్ ప్రధానంగా ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ద రిచెస్ట్ ఎథ్నిక్ గ్రూప్ ఇన్ యుఎస్ఏలో అత్యంత ఐశ్వర్యవంతమైన జాతి లేదా ప్రజ ఎవరు అంటే ఇండియన్స్. ఇలా ఎమర్జ్ అవ్వడం అనేది దీర్ఘకాలంలో అమెరికాకి చాలా ప్రమాదము అని ట్రంప్ బలమైన నమ్మకం. ఎందుకంటే మీకు కమలా హ్యారిస్ తెలుసు కదా. కమలా హ్యారిస్ అనే ఆవిడ కేవలం ట్రంప్ అంటే కాలిఫోర్నియా అటార్నీ చేసింది. ఫస్ట్ కాలిఫోర్నియా అటార్నీగా చేసి డెమోక్రటిక్ పార్టీ నామినేట్ చేసింది. కాలిఫోర్నియా అటార్నీగా చేసేటప్పుడు ట్రంప్ టీంను గ్రిల్ చేయడం ద్వారా చాలా ఫేమస్ అయింది ఆవిడ. అలా అమెరికా మొత్తం ఎలా ఫేమస్ అయిందంటే ట్రంప్ చేసినటువంటి కొన్ని నేరాలు ఆయన యొక్క టీం చేసినటువంటి దాన్ని గ్రిల్ చేయడం ద్వారా చాలా ఫేమస్ అయింది. అతనికి ప్రధానమైన పోటీదారు ఆవిడ మొన్న నిలబడింది. తెలుసు అతనికి, అంటే ఈ ఎథ్నిక్ గ్రూప్ అనేది ఎప్పటికైనా ప్రమాదం అని అతని మనసులో బలంగా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియాని మీడియేటర్గా పెట్టడు ట్రంప్. పాకిస్తాన్ పెట్టుకున్నాడు అంతే. ఎందుకంటే ఆయన పీస్ నోబెల్ ప్రైజ్ కోసం నామినేట్ చేయమని చెప్పేసి ఇండియాని అడిగినా కూడా వీళ్ళేం మాట్లాడలేదు. హషీమ్ మునీర్ అని చెప్పేసి పాకిస్తాన్ ఇతను మిలిటరీ హెడ్ ఉంటాడు, ఆయన ఇచ్చేసాడు. అందుకోసం పాకిస్తాన్ని మీడియేటర్గా పెట్టాడు. కానీ ఇలా వదిలేస్తూ పోతే మనం సఫర్ అవుతున్నాం కదా సార్. అంటే మీడియేటర్ అనే అతను రెండు ప్రత్యర్థి పార్టీలు వాళ్ళలో ఎవరో ఒకళ్ళన్నా వాళ్ళు మీడియేటర్కి నేను పెట్టుకుంటానని చెప్పాలి. మనమే పోయి మీడియేటర్ నేనని ఎలా చెప్తారు? అలా ఉండదు కదా, అది అవకాశమే లేదు. అంటే ఇదర్ ఇరాన్ ఆర్ యుఎస్ఏ వీళ్ళిద్దరూ, లేదా ఇజ్రాయెల్ కూడా కాదు యుఎస్ఏ, వీళ్ళు ఎవరైనా నా మధ్యవర్తి ఇతను అని చెప్పి పాకిస్తాన్ అని చెప్పారు కాబట్టి పాకిస్తాన్ ఉంది, ఇండియా అని చెప్తే ఇండియా ఉంటుంది. సో కానీ ఇలా 6 నెలలు కంటిన్యూ అవుతే మన పరిస్థితి ఏంటి? యుద్ధమా? అంటే ఈ క్షణం యుద్ధం జరుగుతుందా? అంటే ఈ వార్ అనేది ఫుల్ ప్లెడ్జ్డ్ వార్గా మారితే, అలా మారాలి అంటే చాలా ఫ్యాక్టర్స్ పనిచేయాలి. అలా మారదు. ఎందుకు మారదు అంటే ఇప్పుడు అది అమెరికన్ కాంగ్రెస్లో ఒక తీర్మానం చేశారు. ట్రంప్ యుద్ధం పూర్తిగా కొనసాగించాలి అంటే అమెరికన్ కాంగ్రెస్ యొక్క యాక్సెప్టెన్సీ తర్వాత రాటిఫికేషన్ తీసుకోవాలి. $ట్రిలియన్స్ శాంక్షన్ చేయాలి పెంటగన్కి. అసలు యుద్ధానికి పోవడానికే నీకు అధికారం లేదంటే కాంగ్రెస్ ఎలా శాంక్షన్ ఇస్తుంది? $ట్రిలియన్స్ ఇవ్వదు. బడ్జెట్ ఇవ్వకపోతే యుద్ధం ఎలా చేస్తారు? అంటే ఇది అంత ఈజీ అయినటువంటి ఇది కాదు. ఇంకొక విషయం ఏంటంటే ట్రంప్ ఈరోజు ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ తీర్మానాన్ని కూడా దాన్ని పక్కకు నెట్టేసి ఇతను కంప్లీట్ యుద్ధంలోకి దిగితే ఇతను దిగిపోయిన తర్వాత మళ్ళీ ప్రాసిక్యూట్ చేస్తారు. అది ఒక ప్రమాదం ఉంటుంది, అది కూడా చెప్తారు, తెలుసు అతనికి. అందుకని అంత ఈజీ కాదు యుద్ధాన్ని కంటిన్యూస్ నెలలు సంవత్సరాలు కొనసాగించడం ట్రంప్కి సాధ్యం కాదు. ఓకే. సో సార్, జనరల్గా ఇప్పుడు జనాలకు ఉన్న డౌట్ ఏంటంటే ఇది ఇలాగే కంటిన్యూ అవుతే పెట్రోల్ డీజిల్ రేట్లు ఇంకా పెరుగుతాయా? ఖచ్చితంగా యుద్ధం కంటిన్యూ అయితే పెరుగుతాయి, దాంట్లో సమస్య ఏం లేదు. కానీ ఫస్ట్ ఒక ఫిబ్రవరి 28వ తారీఖున యుద్ధం స్టార్ట్ అయిన కొద్ది రోజులకి
పెట్రోల్ బంకుల్లో ఫుల్ ఇది ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉండడం లేదు. అంటే సహజంగా ఒక హిస్టీరిక్ థింకింగ్ అనేది సొసైటీలో వచ్చినప్పుడు ప్రమాదం. ఎక్కడన్నా ప్రమాదం వస్తుంది లేదా కొండ చర్య విరిగిపడుతుంది అంటే జనాన్ని తొక్కుంటారు, వాళ్ళ దాంట్లో తొక్కుని చనిపోతూ ఉంటారు. అంటే అలాంటి భయం వచ్చినప్పుడు ప్రమాదం, కానీ దాన్ని అంత విపరీతాలు జరగవు అన్నప్పుడు ప్యానిక్ అవ్వరు. అన్నీ తెచ్చేసుకొని ఇంట్లో పెట్టుకుందాం నెలల తరబడి సంవత్సరాలు, అప్పుడు ప్రమాదం. అలా లేదు కాబట్టి అంత ప్రమాదం కాదు. ఇంకోటి ఏంటి అంటే ఆల్టర్నేట్స్ వచ్చినాయి. మనము వెనిజులా నుంచి, అమెరికా నుంచి, రష్యా నుంచి కూడా తీసుకుంటున్నాం కాబట్టి మొదట్లో అంత ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇంకో విచిత్రం ఏంటి అంటే కొద్ది రోజుల తర్వాత పెట్రోల్ రేట్లు తగ్గుతాయి. ఎందుకు తగ్గుతాయి అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా 1.5 to 2 సెంటీగ్రేడ్ డిగ్రీస్ తగ్గించకపోతే రాబోయేటువంటి 20-30 సంవత్సరాల్లో అసలు మానవజాతి ఉనికికే ప్రమాదం. ప్రాణికోటి, మానవుడని కాదు, మీకు ఎండలు విపరీతంగా ఎలా ఉంటున్నాయి ఇవన్నీ కూడా చూస్తున్నారు. మొన్న యూరోప్లో కూడా ఎలాంటి ఎండలు వచ్చినాయి అవి కూడా చూస్తున్నారు. సో రాబోయేటువంటి కాలంలో యుద్ధం కంటే ఇది ప్రమాదం. సో దీని గురించి ఆలోచించాలి మనం. యుద్ధం ఒకటే కాదు, దీని గురించి కూడా ఆలోచించాలి. ఓకే, కానీ ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా వచ్చింది. సో ఫుడ్ కానీ, ఆహారం కానీ, లేకపోతే ఇతర ఉత్పత్తుల రేట్లు కానీ ఏమన్నా పెరుగుతాయి? ఇప్పటికే పెరిగినాయి ఖచ్చితంగా. ఆ ఎక్స్ప్లాయిటేషన్ అనేది, అంటే ఒక ఆపర్చునిటీ వస్తే ఎవరైనా సరే బిజినెస్ పీపుల్ అనేది ఒక రీజన్, నిజంగా వాళ్ళకి ఎప్పుడో ఎంతో స్టాక్ ఉన్నా కూడా ఆ ప్రైస్కి ఇవ్వరు. అంటే ఇంకోటి ఎల్నినో అనేది కూడా కొంత ప్రభావం చూపిస్తుంది. ఖచ్చితంగా ఈ సంవత్సరం వర్షపాతం అనేది ఖచ్చితంగా తక్కువగా రికార్డ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే ప్రపంచంలో ఎక్కువ ఆ ఫర్టిలైజర్స్కి మొత్తము కూడా ఆ గల్ఫ్ నుంచి వచ్చేటువంటి రా మెటీరియల్స్, గ్యాస్ తోటి ఎక్కువ ఆ ఫ్యాక్టరీస్ పనిచేసేటువంటి ఇది ఉంటుంది. దానివలన మీకు ఈవెన్ మొట్టమొదటిసారి తెలంగాణ గవర్నమెంట్ యూరియా కోసం ఒక యాప్ కూడా పెట్టాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా మెన్యూర్స్ అనేవి తక్కువ సప్లై ఉంటుంది. రైతాంగం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది ఎంత తగ్గుతుందో తెలిస్తే కానీ అది ప్యానిక్ కండిషన్లోకి వెళ్లకుండా ఉంటుందా లేదనేది మనం చెప్పలేము. అయితే ప్రొడక్షన్ మీద మాత్రం ఎంతో కొంత ప్రభావం కనిపిస్తుంది డెఫినెట్గా. ఓకే, సో సార్ ఈ న్యూ ఏజ్ వార్ఫేర్లో డ్రోన్స్లో మనం ఎక్కడున్నాం? అంటే యుద్ధాలు అనేవి రకరకాలైనటువంటి యుద్ధాలు ఉంటాయి. వాస్తవంగా ఒక ప్రాంతాన్ని కంప్లీట్గా మనం హోల్డ్, అంటే గవర్నమెంట్ కంప్లీట్గా మనం హ్యాండ్ ఓవర్ చేసుకొని, పూర్వం ఎట్లా ఉంటుందంటే ఒకళ్ళ మీద అంటే ఆ ప్రాంతం మొత్తాన్ని జయించేస్తే కొన్ని సంవత్సరాలు గవర్నమెంట్ ఇంక వాళ్ళే ఎవరైతే విజేతలు అవుతారో వాళ్ళే గవర్నమెంట్ చేస్తారు. కానీ ఇప్పుడు అలా ఉండదు, పరిస్థితి అంతా కూడా మారిపోయి, అంటే ఈ అవేర్నెస్ ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఇంకొక జాతి లేకపోతే ఇంకొక ప్రాంతం వాళ్ళు మొత్తం వచ్చేసి పరిపాలిస్తామంటే అంగీకరించే పరిస్థితులు ఉండవు. కాబట్టి మీకు ఒక ఉదాహరణ చెప్తాను దానికి. మొన్న వెనిజులా ప్రెసిడెంట్ మధురోని పట్టుకొని అమెరికా తీసుకెళ్ళిన తర్వాత వెనిజులాలు మేమే పరిపాలిస్తాము అని చెప్పి మాట్లాడాడు ట్రంప్. అంటే ఆ విజయోత్సాహంలో అతను ఆ మాట అన్నాడు కూడా, అది రికార్డు చూసినా మీకు తెలుస్తుంది. అంటే ఎంత అవివేకి అంటే అతను ఎక్కడో అమెరికాకి చాలా దూరంగా ఉన్నటువంటి వెనిజులాలో నీ మిలిటరీ పవర్ తోటి నువ్వు ప్రెసిడెంట్ని పట్టుకురావచ్చు, కానీ అక్కడ ప్రజానీకాన్ని పరిపాలిస్తాను నేనే ప్రెసిడెంట్ మీకంటే వాళ్ళు అంగీకరించరు. సో తర్వాత అతను దాన్ని సరిదిద్దు, అలా సాధ్యం కాదని తెలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ ఒక లేడీ ఉన్నారు, ఇప్పుడు ఆవిడ పరిపాలిస్తూ ఉన్నది ప్రెసిడెంట్గా. సో మీకు ఈ యుద్ధాలు అనేవి డ్రోన్స్ తోటి లేకపోతే ఫైటర్ జెట్స్ తోటి యుద్ధం అక్కడ కొంత విధ్వంసాన్ని చేయొచ్చు, మనుషులను చంపొచ్చు, కానీ గవర్నమెంట్ను మనం పరిపాలించడం సాధ్యం కాదు. సో భారతదేశం ఇంకా మాట్లాడితే టెక్నికల్గా యుఎస్లో కూడా చాలా టెక్నికల్ సౌండ్ రేస్ వచ్చేసి ఇండియన్స్ ఉన్నారు, చైనీస్ అండ్ ఇండియన్స్. అంటే మనము ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. ఎప్పుడు రాబోయే 10-15 ఇయర్స్లో మీకు ఆ టెక్నోక్రాట్స్ మొత్తము ఇప్పుడు అమెరికా వాళ్ళే పంపించే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ వలన వాళ్ళు ఇక్కడికి మైగ్రేట్ అయితే అమెరికా వీక్ అవుతుంది, ఇక్కడ స్ట్రాంగ్ అవుతుంది. అంటే రెండు ఉంటాయి, ఆపోజిట్ రియాక్షన్ ఇది కూడా జరుగుతుంది, కేవలం వన్ సైడ్ ఫ్లో కాదు. ఓకే, అట్లా. సో సార్ దీనివల్ల అసలు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ఈ యుద్ధం వలన మీరు అనేది దేని వలన? యుద్ధం వల్ల. ఓకే, యుద్ధం అనేది ఎప్పటికీ కూడా వాంఛనీయం కాదు. యుద్ధాలు జరగకూడదు. మనుషులు ఎవరైనా సరే చనిపోవడం అనేది బాధాకరం. ఎవరైనా కానీ
వాళ్ళు హెల్తీగా ఉండాలి, ఆరోగ్యమైనటువంటి థాట్స్ థింకింగ్ ఉండాలి, ప్రజలందరూ చాలా పీస్ఫుల్గా ఉండాలి అని కోరుకుంటాం. కానీ అంతా దొంగల నిండి ఉండాలి, చంపేసుకుంటూ ఉండాలి ఇలా అనుకోం కదా మనము. ఏ సమాజం కూడా అలా ఉండాలని ఎవరు కోరుకుంటారు? కోరుకోరు కదా. అందుకని మనకు నేర్చుకోవాల్సింది ఏంటంటే కల్టివేషన్ ఫ్రమ్ ద హోమ్, అంటే ఇంటి దగ్గర నుంచే. అంటే మీరు చూడండి, కరప్షన్ వలన ఏం జరుగుతుంది అంటే, ఎవరైతే కరప్షన్ చేసి డబ్బులు పోగు చేశారో వాళ్ళ పిల్లలు కూడా ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఇప్పుడు అమెరికాలో వెళ్తే చాలా భూలోక స్వర్గము, మనకు చాలా ఇది వస్తుంది అని చెప్పి అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసి అక్కడ వెళ్ళడమే ప్రమాదం, ఆ వీసాలు ఇచ్చే పరిస్థితి లేదు, అక్కడ సిటిజన్షిప్ ఉండదు. ఇవన్నీ కూడా డిస్క్రిమినేషన్ ఎక్కువ అన్నప్పుడు ఒక టైం తర్వాత రియలైజ్ అవుతారు. ఎవరైనా కానీ ప్రశాంతమైన ఇంట్లో ఉండాలని కోరుకుంటారు, కానీ ఇటు మంటలు అటు ఇట్లా ఉండాలని కోరుకోరు కదా. అందుకని యుద్ధం అనేది వాంఛనీయం కాదు. వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండడం, సమాజాన్ని పీస్ఫుల్గా వితౌట్ కరప్షన్ నడిపించడం కోసం ప్రతి ఇంటి నుంచి ప్రయత్నం జరగాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. సో ఇదనమాట ఇవాల్టి మన టాపిక్. ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.